బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. మహిళల సంక్షేమమే రాష్ట్ర క్షేమంగా భావించే తెలుగుదేశం పార్టీ. మహాశక్తి ద్వారా ప్రతి ఆడపడుచుకి అండగా నిలుస్తోంది. దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించబోతోంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ పార్టీ వీడి రాము సమక్షంలో టీడీపీ పార్టీలో చేరిన యాదవ సామాజిక వర్గ పెద్దలు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అనేక మంది నేరుగా స్వచ్ఛందంగా వచ్చి తమతో చేతులు కలపడం సంతోషంగా ఉందన్న రాము. ప్రజలకు అభివాదం చేసుకుంటూ వాహనంపై తన ఎన్నికల ప్రచారాన్ని పట్నంలో కొనసాగిస్తున్న వెనిగండ్ల రాము 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ వ్యక్తి నియోజకవర్గ ప్రజలకు మంచినీళ్లు కూడా అందించలేకపోయారంటూ విమర్శించిన రాము. నందివాడ మండలంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు వివరిస్తున్న కొడాలి నాని. మరో 5 ఏళ్లు ప్రజలు అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తారని వివరించిన ఎమ్మెల్యే. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో వైసీపీ నాయకుడు కిలార్పు రంగప్రసాద్ యాదవ్, వైసీపీకి చెందిన బీసీ నాయకులు టీడీపీలో చేరడం జరిగింది. వీరందరికీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, పట్నా టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబుతో కలిసి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించడం జరిగింది. గుడివాడ ముద్దుబిడ్డ ఉక్కు కటారి విగ్రహాన్ని కొత్త మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కొడాలి నాని మోసం చేయడంతో ఆయన కుమారుడు కటారి రామ్ కుమార్ సైతం ఈ రోజు రామును కలిసి మద్దతు తెలియజేయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోపే గుడివాడ పురపాలక సంఘం కార్యాలయానికి కటారి సత్యనారాయణ పేరు పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని వెనిగండ్ల రాము హామీ ఇచ్చారు. గుడివాడలో నేడు బీసీ, ఎస్సీ, మైనార్టీ సోదరులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు మద్దతు తెలియజేయడం సంతోషకరంగా ఉందన్నారు. 20 ఏళ్లుగా గుడివాడలో అభివృద్ధి ఆగిపోయింది. పట్నంలో, గ్రామాల్లో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయడం కోసం వెలువల టీడీపీలో చేరటం సంతోషకరంగా ఉందని రాము అన్నారు. అనంతరం కెల్లార్పు రంగప్రసాద్, లోయ ప్రసాద్, పంది ప్రసాద్, కొండేటి సోమయ్య, కొలుసు రవి, కొలుసు ముసలి, లోయ నాని తదితరులు బీసీ నాయకులు టీడీపీలో చేరటం జరిగింది. ఈరోజు గుడివాడ పట్టణంలో ప్రముఖుడు, అట్లాగే ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మెంబర్ అయినటువంటి మాకు చిరకాలంగా ఉన్నటువంటి మా ఆత్మీయులు కిలారపు రంగప్రసాద్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి, అట్లాగే ఆయన స్నేహితులు, ఆయనతో పాటు ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషం. అట్లాగే యాదవ్ సంఘం తరఫున కూడా మొత్తం ఆయన మిత్రులందరూ కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యలకి నిరసనలో భాగంగా తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావాలి. అట్లాగే జనసేన కూటమి, బీజేపీ కలిసి ఏదైతే ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో వెనిగండ్ల రాము గారు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో ఈ గుడివాడ అభివృద్ధి చెందుతుంది. తప్పనిసరిగా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన ప్రాంతంలో రైతాంగానికి మేలు జరుగుద్ది అనేటువంటి లక్ష్యంతో ఈ రోజున రాము గారి నాయకత్వంలో పనిచేస్తాను. తప్పనిసరిగా ఆయన గెలుపులో నేను కూడా భాగస్వామిని అవుతానని చెప్పి ఈరోజు తెలుగుదేశంలో పార్టీలో చేరినటువంటి రంగప్రసాద్ గారికి, ఆయన మిత్ర బృందానికి, యాదవ్ సంఘం తరఫున వచ్చినటువంటి మిత్రులు, స్నేహితులు అందరికీ కూడా సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ తప్పనిసరిగా రాబోయే కాలంలో మనందరం కలిసి ఈ గుడివాడ అభివృద్ధికి పాటుపడదామని చెప్పి తెలియజేస్తాం. నేను గత 73 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. సత్యం గారి శిష్యుడిగా నేను రాజకీయాల్లో ప్రవేశించాను. రాజశేఖర్ గారి ఎలక్షన్లో కూడా కష్టపడి, గోపాల్ గారి ఎలక్షన్లో కూడా కష్టపడి పనిచేసినోడి నేను. తర్వాత కొన్ని కారణాల వల్ల నాన్నగారు తెలుగుదేశంలో ఉంటే నాన్నగారు ఎమ్మట వెళ్ళడం జరిగింది. 15 సంవత్సరాల నుంచి నాన్నగారు ఎమ్మట ఉన్నామన్నమాటే, కానీ ఏ రోజున ఆయన మాకు అందుబాటులో ఉండేవాడు కాదు, చేసేవాడు కాదు. రాము గారి కార్యక్రమాలు, రాము గారి నా ప్రతి సంవత్సరం నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను.
ఆయన నియోజకవర్గానికి మంచి కృషి చేస్తాడు, అందరికీ ఉపయోగపడతాడు, నియోజకవర్గం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో నేను, నా మిత్రులు, యాదవ సంఘీయులు అందరం కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. గుడివాడ పట్టణంలో ఈ రోజు కూటమి అభ్యర్థి వెనుగండ్ల రాము తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. వాహనంపై గుడివాడ పట్టణ పురవీధుల్లో పలు సెంటర్స్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. వాహనంపై ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న రాము ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ప్రతి సెంటర్లో ఆగి ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరిస్తూనే 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుపుతూ మరో 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపిస్తే రాష్ట్రాన్ని అంధకారంలోకి మార్చేస్తారని రాము అన్నారు. 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తిని నమ్మి గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ వ్యక్తి మీకు చేసింది ఏంటి అంటూ ప్రశ్నించారు. కనీసం నియోజకవర్గంలో తాగేందుకు మంచినీటి వసతులు కూడా ఏర్పాటు చేయలేదని, అసమర్థ ఎమ్మెల్యే మీకు అవసరమా అంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈసారి తనకు అవకాశం ఇస్తే 20 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మీ బిడ్డల తలరాతలు మారాలన్నా, గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా ఈసారి కూటమి అభ్యర్థులైనటువంటి ఎంపీగా గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి బాలశౌరిని, ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని వెనుగండ్ల రాము ప్రజలను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర, మాజీ మున్సిపల్ చైర్మన్ యలవతి శ్రీనివాసరావు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మరియు అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమనేని బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రాంబాబు, పలువురు జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. తీసుకెళ్ళి మాట్లాడుతా, ఆఫీస్కి తీసుకెళ్తా. నువ్వు చెప్పాలి, నువ్వు ఏం చేస్తావా బాగా చేస్తావేంటి? రాముగారి నాయకత్వం, రాముగారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. దళాలు వెనుకల రాముగారి నాయకత్వం. ఆగు 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 ఆగు, పోనీ పోనీ. ఆప్ ఆప్ పోనీ, కొంచెం ముందు పోనీ, కొంచెం ముందు పోనీ. అన్న అన్న నువ్వు వంశీ వంగు, వంశీ అన్న వంగు. ఒకసారి వెహికల్ అయితే బండి ఒకసారి బండి ఆపండి, రథాన్ని పోనండి, మీరు బండి ఆపండి బ్రదర్. ఒక నిమిషం. నడువు కట్టి నడి రాత్రి తలుపు తట్టిన నడువు కట్టి నడుస్తానంటాడు మన యొక్క వెనుగండ్ల రాము అన్న. మన ముందుకి మన అభ్యర్థిగా మన గుడివాడ భవిష్యత్తుని సుందరవనంగా తీర్చిదిద్దాలి అని నడువు కట్టి ముందుకు వచ్చి ఎటువంటి పక్షపాతము, ఎటువంటి స్వార్థంతో కాకుండా నిర్మలమైన మనసుతో మన ముందుకు వస్తున్నటువంటి మన యొక్క వెనుగండ్ల రాము అన్నని మన అందరం కూడా ఘన స్వాగతాన్ని పలికించి వారికి విజయానికి మనం అందరం కూడా చేయూతనందించి వారిని అఖండమైన ఓట్ల మెజారిటీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి. ఆయనే మన గుడివాడ ముద్దు బిడ్డ, తిరుగులేని విజేత అయినటువంటి
మన యొక్క వెనుగండ్ల రాము అన్న మన గ్రామానికి, మన ముందుకి, మన ఇంటికి, మన వాడకు, మన వారు మంచివారు, మచ్చలేని మంచి మనిషి. రోడ్డు షో కార్యక్రమంలో భాగంగా మన ముందుకి మన అన్న అయినటువంటి వెనిగండ్ల రాము గారు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వల్లభనేని బాలసుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా మన గురివాడ నియోజకవర్గం ముద్దుబిడ్డ అయినటువంటి మన యొక్క రావి వెంకటేశ్వరరావు గారు మన గ్రామానికి రోడ్డు కార్యక్రమంలో ఇచ్చేస్తున్నారు. కావున మహిళా మండలు, తెలుగు మహిళలందరూ కూడా నడవాలి. వెనక్కి తిరిగి చూడొద్దు, అలా ముందుకు వచ్చాను మెల్లిగా, వెనక్కి తిరిగి చూడకండి. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. మహిళల సంక్షేమమే రాష్ట్ర క్షేమంగా భావించే తెలుగుదేశం పార్టీ మహాశక్తి ద్వారా ప్రతి ఆడపడుచుకి అండగా నిలుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్టు లేని ప్రయాణ సౌకర్యం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కొడాలి నాని నందివాడ మండలంలో పర్యటించడం జరిగింది. గ్రామాన తిరుగుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని 5 ఏళ్ల కాలంలో ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూనే గ్రామాల్లో సచివాలయాలను ఏర్పాటు చేసి ఇంటి వద్దకే అధికారులు పంపించి ప్రజలకు మేలు చేసిన నాయకుడిని మరోసారి ఎన్నుకోవాలని కొడాలి నాని కోరటం జరిగింది. నందివాడ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగిన ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజలకు 100% అందజేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూనే జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూ మరో 5 సంవత్సరాలు ప్రజలు విశ్వసించి వైసీపీ పాలనకు అండగా ఉంటే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్ ద్వారా 80,000 వచ్చినాయండి. సురేష
అడ్డం పెట్టాను ఫోన్ అడ్డంగా పెడతా ఓకే సార్. గుడివాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది రాజేష్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. గుడివాడ పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజలకు మేలు చేకూరే సంక్షేమ పథకాలను అందజేయడం జరుగుతుందని వివరించారు. దేశం బాగుపడాలి అంటే తప్పకుండా ఈసారి ఇండియా కూటమి అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ రోజున మేము ముందుకు మేము ఎందుకు వచ్చామంటే మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి శ్రమపడి ఎన్నో విధాలుగా కాంగ్రెస్ పార్టీని ఈ రోజున ఈ స్టేజ్కి తీసుకొస్తామంటే అది మా అందరిలో చాలా. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలను గుర్తించి గత 40 సంవత్సరాల నుంచి రాజేష్ కానీ నేను కానీ మరి ప్రత్యేకంగా గురువాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు కాంగ్రెస్ పార్టీ అంటే మేము. మరి ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మరి షరీంలా గారు రాజేష్ గారిని నిర్ణయించి మరి గుడివాడ అభ్యర్థిగా పంపించింది. మీ అందరూ ఆవిడని బలపరుస్తూ మరి ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కనుక మీరు కనుక చదివితే జగన్నే తీసేసినట్టుగా మాట్లాడుతుంది. కాబట్టి జగన్ చేసిన తప్పుడు పనులన్నిటికీ మనకు ఉన్నదాల్లో ఒకే ఒక ఆయుధం ఈ ఓటు. ఈ ఓటు ద్వారా ఆయన్ని ఓడగొట్టండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, షర్మిలా గారి నాయకత్వాన్ని అభివృద్ధి చేయండి అని మీ అందరికీ ప్రత్యేకంగా చెప్తూ హస్తానికి ఓటేయమని చెప్పి మరీ ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్. కాంగ్రెస్ అభ్యర్థిగా నేను ఇక్కడికి వచ్చాను. గత 42 సంవత్సరాలుగా గుడివాడలో కాంగ్రెస్ పార్టీ సిస్టర్ దత్తాత్రేయులు మేము ఈ వార్డులో చాలా మందికి అనేక కార్యక్రమాలు చేశాం. మహిళలకి టైలరింగ్ నేర్పి కుట్టు మిషన్లు కూడా ఫ్రీగా ఇచ్చాం. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే నరేంద్ర మోడీ గారు మణిపూర్ లో దాదాపు 100 చర్చిలను పడేశారు. హిందూ దేశంలాగా ఆయన ప్రకటించి మనకు ఓటు లేకుండా ఈ ఎలక్షన్ మన కీలకం చాలా. భారతీయ జనతా పార్టీని ఓడించడానికి మనం అందరం కంకణం కట్టుకోవాలి. ఎందుకంటే ముస్లింస్ మీద, క్రిస్టియన్స్ మీద నరేంద్ర మోడీ గారు ఖర్చు కట్టారు. 400 సీట్లు ఇస్తే ఈసారి అంటే మన అందరికి మేలు చేస్తారంట. ఈ 10 ఏళ్లలో ఏమీ చేయలేదు. గ్యాస్ కనెక్షన్ 406 రూపాయలు ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్ లో, ఈ రోజు 12 రూపాయలు అయింది. పెట్రోల్ ద్వారా తగ్గింది కూడా కేంద్రంలో, మన రాష్ట్రంలో అలాగే ఉంది. ఈ 70 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈ రోజున 110 రూపాయలు. నరేంద్ర మోడీ గారిని దించడానికి ఇండియా కూటమి ఏర్పడి సిపిఐ, సిపిఎం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి కేంద్రంలో నరేంద్ర మోడీ బుద్ధి చెప్పాలని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మన గుడివాడ పట్టణంలో అందరూ పేదలకి కావాలనే వ్యక్తి, విడంబరజీవి, కనికరం గలవాడు ఈయన వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థ గుడివాడలో పెట్టి లేబర్కి ఎవరైనా సరే డబ్బు లేదంటే వారికి ఏ లోన్ కావాలో సరే ప్రతి బ్యాంకుల్లో మాట్లాడి లోన్లు పెట్టి గుడివాడ పట్టణంలో ప్రసిద్ధిగాంచినటువంటి ముఖ్యుడు వడ్డాది గోవిందరావు గారు రాజేష్ గారు. కాబట్టి దీన్ని
గురువారంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గురువారంలో పనిచేస్తారంటే అంతకుముందు ఎంతో మంది సీట్లు ఇచ్చారు. ఎవరు కూడా వాళ్ళు మరి పని చేశారు, మరి చేయలేదని ఓట్లు మాత్రం చక్రంగానే వచ్చాయి. ఇప్పుడు కూడా వడ్డీ రాజేష్ గారు చేసిన పనులను బట్టి, వారు చేసిన గొప్ప వాత్సల్యాలను బట్టి మీరందరూ కూడా హస్తము గుర్తుపైన మీ ఓటు ముద్రను ఎమ్మెల్యే గారికి, గోపికృష్ణారెడ్డి ఎంపీ గారికి మీరు ఓట్లు వేసి గెలిపించి ఈ ప్రతి పార్టీని దింపివేసి మీరు తెలంగాణలో కేసీఆర్ గారు ఏ విధంగా దింపేశారు, ఆంధ్రలో కూడా జగన్ గారిని దింపేసే బాధ్యత మీరు అందరూ తీసుకొస్తే. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టె హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కుంజర రామదాసు భట్ దంపతుల సంస్కరణార్థం వారి మిత్రుల సహకారంతో స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్ నందు 4,000 మందికి ఉచిత మజ్జిగ పంపిణీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ స్టేడియం మాజీ మెంబర్ కెలార్పు రంగాప్రసాద్ విచ్చేసి తన మిత్రుడు యొక్క ఆత్మకు శాంతి చేకూరాలను కోరుతూ ఆయన జ్ఞాపకార్థం ఇటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రద్యుత్ బాబు, త్రిపురనేని కోటేశ్వరరావు, సోరం చలపతిరావు, చెరుకూరి రాంబాబు, మైనేని రామ్మోహన్ రావు, చిలంకుత్తి తిరుమలరావు, ఓరుగంటి సూరిబాబు, కుసుమర్తి మల్లికార్జునరావు, బొగ్గవరపు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పెద్దలైనటువంటి ఉప్పల వెంకటేశ్వర కుమారుడు ఉప్పల ప్రద్యుత్ బాబు గారు వారి మిత్రమండలి కలిసి ఏర్పాటు చేశారు. వారి స్నేహానికి గుర్తుగా గతంలో వారు ఎవరితో స్నేహం చేశారో వారు చనిపోయిన తర్వాత వాళ్ళ స్నేహానికి గుర్తుగా ఈరోజు ఉచిత మజ్జిగ పంపిణీ పెట్టారు. కుంజరు రామదాస్ గారు భట్ గారు వారి దంపతుల సంస్కరణార్థం ఈరోజు ఉచిత మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు. సుమారు 4,000 మందికి ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేసినందుకు ప్రద్యుత్ బాబు గారికి మరియు వారి మిత్రమండలి సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తారు. అలాగే పెద్దలు రామప్రసాద్ గారికి, తిరుపతి గారికి, ఇక్కడికి వచ్చిన రాంబాబు గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, కోటేశ్వరరావు గారికి ప్రతి ఒక్కరి పేరు పేరున శ్రీకృష్ణ యాదవ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేమందరం కూడా విజయ పంపిణీ అంటే ఈ ఏప్రిల్ మేలో అసలు మున్సిపరాలినంత జనం వస్తున్నారు. ఎందుకంటే వాటర్ కూడా దొరకక కష్టంగా ఈ రోజుల్లో మధ్య పంపిణీ చేయటువంటి వాళ్ళను ప్రత్యేకంగా అభినందించాలి. అది నెహ్రూ చౌక్లో చేయటువంటి చాలా కష్టం. కార్యక్రమం కూడా మంచి మంచిగా సర్వేంద్రం చేయడం. రేపు జరిగే మేడే వేడుకలను జయప్రదం చేయాలని కోరుతూ కార్మికులకు, ఉద్యోగులకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆసిపి రెడ్డి పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక, జాతి వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని అన్నారు. కార్మిక వర్గ సమస్యల కింద వరకు తీసుకువెళ్లి డిమాండ్ల సాధనకు ఉమ్మడిగా పోరాడాలని పిలుపునివ్వడం జరిగింది. కార్మిక, రైతు ఐక్యతను పెంపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్న సభ్యులు ఆర్ కొండ తదితరులు పాల్గొన్నారు. మేడే దీక్షా దినం జరుపుకోవడం జరుగుతుంది. గతంలో పాలక వర్గాలు కార్మికులని కట్టు బానిసలుగా చేసేవాడు. ఈ మేడే సందర్భంలో మేడేని జరుపుకుంటానికి ప్రధాన కారణం గతంలో మనిషి రోజుకి 12 గంటలు పనిచేసేవాడు. తర్వాత కార్మికులు పోరాడి 8 గంటల పనిదినం కోసం ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పోరాటం నిర్వహించారు. ఆ పోరాటంలోనే అనేక మంది అమరులయ్యారు. వాళ్ళ ఆ కాల్పుల్లో చనిపోయిన వాళ్ళ రక్తం నుంచి తడిసిన జెండానే ఎర్ర జెండా ఏర్పడిన తర్వాత ప్రపంచంలో కార్మికుల్ని మనుషులుగా గుర్తించడానికి పాలక వర్గాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరి కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలని మళ్ళీ కార్మికుల్ని యజమానికి కట్టు బానిసలుగా చేయడానికి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. మోడీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈరోజు కార్మికులను హక్కులను కావరాస్తూ
వాళ్ళని కట్టు బానిసలుగా పనిచేసే విధానాన్ని రూపొందిస్తుంది. కాబట్టి ఈ మేడే సందర్భంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక, జాతి వ్యతిరేక బీజేపీని ఓడించాలని ప్రధానంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పిలుపుకోవడం జరిగింది. కాబట్టి తక్షణ కర్తవ్యం ఈ దేశంలో ఈ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక, జాతి వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఓడించాలని, అట్లాగే కార్మిక, రైతు ఐక్యతని పెంపొందించాలని, ఐక్యతను కూడా కిందకి దాటగా తీసుకెళ్లాలని. ఈరోజు దేశంలో కార్మికులు ఎన్ని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో రైతాంగం కూడా అలాగే రైతు వ్యతిరేక చట్టాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చి రైతులను కూడా ఇబ్బందులు గురి చేస్తున్నాయి. వీళ్ళ ఐక్యతను పెంపొందించాలనేది, శ్రామిక వర్గ ఐక్యతను పెంచి రాబోయే రోజుల్లో వాళ్ళ శ్రమకు తగ్గ గుర్తింపుని ఇచ్చేటట్టు, వాళ్ళ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని వచ్చేటట్టు, వాళ్ళ జీతభత్యాలు అట్లాగే వాళ్ళ హక్కులు కాపాడుకునేటట్టు ఈ మేడేలో దీక్ష భూని మేడేని జయప్రదం చేయాలని, రేపు జరిగే మేడేకి కార్మిక ఉద్యోగ వర్గాలందరికీ మేడే సిఐటి గుడివాడ పట్టణ కమిటీ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాబట్టి మేడే అంటే కార్మిక వర్గ పండగ. ఈ మేడే సందర్భంగానే ఈరోజు మనకున్న హక్కులన్నీ ఈ మేడే స్ఫూర్తితోనే మనం పోరాడి సాధించుకున్నామనేది కార్మిక వర్గం గుర్తించాలి. రాబోయే రోజుల్లో కార్మిక వర్గ ఐక్యతతోనూ రైతు కార్మిక ఐక్యతతోనూ ఈ దేశంలో మన హక్కుల్ని కాపాడడానికి రాబోయే రోజుల్లో ఐక్యంగా ఉద్యమించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గాలందరికీ మేడే శుభాకాంక్షలని తెలియజేస్తాం. రేపు మేడే ఫస్ట్ కార్మికులందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. మేడే అంటే కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మికులు వాళ్ళు 24 గంటల్లో పనులు చేసే విధానాల్లో వాళ్ళు తెచ్చుకున్న ఒక మార్పు మేడే రోజున వాళ్ళు హక్కులను సాధించుకొని మేడే అన్నది ఏర్పాటైంది. అది మేడే అంటే కార్మికుల దినోత్సవం. మేడే సందర్భంగా కార్మికులందరూ కూడా ఇది మాదొక కార్మికుల రోజు అని చెప్పి పండగ చేసుకునే రోజు. దీన్ని అందరూ గమనించి ఇప్పుడు ఉన్న చెప్పదు, ఎక్కువ చెప్తే నష్టం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ పార్టీ వీడి రాము సమక్షంలో టీడీపీ పార్టీలో చేరిన యాదవ సామాజిక వర్గ పెద్దలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అనేక మంది నేరుగా స్వచ్ఛందంగా వచ్చి తమతో చేతులు కలపడం సంతోషంగా ఉందన్న రాము. ప్రజలకు అభివాదం చేసుకుంటూ వాహనంపై తన ఎన్నికల ప్రచారాన్ని పట్నంలో కొనసాగిస్తున్న వెనుగండ్ల రాము 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ వ్యక్తి నియోజకవర్గ ప్రజలకు మంచినీళ్లు కూడా అందించలేకపోయారంటూ విమర్శించిన రాము. నందివాడ మండలంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు వివరిస్తున్న కొడాలి నాని మరో 5 ఏళ్లు ప్రజలు అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తారని వివరించిన ఎమ్మెల్యే. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్. 50 ఏళ్లకే పెన్షన్, ₹1,00,000 పెళ్లి కానుక, చంద్రన్న భీమా, చట్టబద్ధ కుల గణన, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి అన్ని విధాలుగా అండగా ఉంటుంది
తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగళ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం.